వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. అంగళ్ మంగళత్తరసర్ அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிண்கிணியவாய் செய்த தாமரை புப்போலே செங்கண் சிரிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கணிரண்டும் கொண்டு எங்கள் மேல் நொக்குதியேல் ఎంగళ్ మేల్ చాపమిలిందేలోరెంబావాయ్. గోదాదేవి చెలులతో కలిసి నందగోపుని గృహానికి వెళ్ళి ఒక్కొక్కరిని మేలుకొలుపుతూ ఇంకా తమకు దర్శనం ఇయ్యనటువంటి కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. స్వామి, చాలా ఈ విశాలమైనటువంటి భూమి, ఈ మొత్తం అందంగా ఉండేటటువంటి విపులాచ పృథ్వీ అని చెప్తారు కదా, చాలా విశాలమైనటువంటి భూమండలం మీద ఉన్న రాజులందరూ కూడా తమకన్నా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు లేరు అనే అహంకారంతో ఉన్నవాళ్ళు ఆ అహంకారాన్ని వదులుకుని తమను జయించిన సార్వభౌముడి సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నట్టు మేం కూడా అభిమాన భంగమై నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాం. రాజులకి కొంచెం అహంకారం ఉంటుంది, దర్పం దచ్చ ఉంటాయి. అట్లా ఉన్నవాళ్ళు తమంతటి వాళ్ళు లేరు అనేటటువంటి భావనతో ఉంటారు. కానీ ఇంకొక రాజు వాళ్ళని గెలిస్తే, వాళ్ళనే కాదు వాళ్ళందరినీ గెలిస్తే, ఏ ఒక్కళ్ళు మిగలకుండా అందరినీ గెలిస్తే అందరూ ఏం చేస్తారండి? కలిసికట్టుగా వచ్చి యుద్ధం చేస్తే కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉంటే తప్పనిసరి సింహాసనం కింద చేతులు జోడించి నిలబడతారు. సింహాసనం ఎప్పుడు ఎదురుగా ఎత్తైనటువంటి గద్దె మీద ఉంటుంది. ఈ వీళ్ళందరూ ఈ కింద నిలబడి నమస్కారాలు చేయాల్సిందే. ఆ గద్దె దాకా కూడా వెళ్ళలేరు, పాదపీఠిక దగ్గర ఉండిపోతారు. లేదా గద్దె లేకపోయినా సింహాసనం ఇంతెత్తునుంటే ఈ కిందే ఉంటారు, కానీ ఆ స్థాయి దాకా ఉంటారు. కనుక ఏ విధంగా అయితే అహంకారం కోల్పోయినటువంటి రాజులు తమని గెలిచినటువంటి చక్రవర్తి సింహాసనం దగ్గర ఉన్నారో, అట్లాగే మేం కూడా మా అభిమానం పోగొట్టుకుని నీ దగ్గర, నీ కాళ్ళ దగ్గర గుంపులు గుంపులుగా చేరి ఉన్నాం. అంటే ఇక్కడ సింహాసనం అనేటటువంటి పదం ఇక్కడ వాడుకోవడం ఉంది. సరిగ్గా అదే పదం దరిదాపుల్లో దానికి సంబంధించినటువంటి పదమే ఇక్కడ వాడతారు. సింహాసనం అంటే సింహం అడవికి రాజు అనుకుంటాం. ఎందుకు అంతకన్నా పెద్దదైనటువంటి ఏనుగా ఎందుకు రాజు కాకూడదు? అంతకన్నా దూకుడు ఎక్కువ ఉన్నటువంటి పెద్ద పులి ఎందుకు రాజు కాకూడదు? అంటే సింహానికి ఆశ్రిత రక్షణ అన్నది ఉంది. సింహం చాలా ఉదారంగా ఉంటుంది. ఒక జంతువుని తాను వేటాడిందే తింటుంది తప్ప అంతకుముందు చనిపోయింది కానీ ఇంకెవరైనా చంపి తెచ్చినటువంటి జంతువుని తినదది. తాను చంపినటువంటి జంతువుని కూడా పూర్తిగా తినక కొంత తాను తిని మిగిలింది పరివారం మిగిలిన వాళ్ళు తినడానికి వదిలిపెడుతుంది. ఇటువంటి ఔదార్యం ఉండడం వల్ల రాజుగా చెప్తారు.
అంటే అధికారంతో పాటు ఆశ్రిత రక్షణ ఉన్నవాడు మాత్రమే రాజుగా ఉండడానికి వీలవుతుంది. తమని గెలిచాడు అనేటటువంటి విషయమే కాక, గెలిచిన తర్వాత పాదాల దగ్గర చేరినట్టయితే నీ ఆశ్రితులము అని గనక అన్నట్టయితే వారిని రక్షిస్తాడే తప్ప ఏమాత్రం వాళ్ళకి హాని కలిగినా చూస్తూ ఊరుకోడు, కాపాడతాడు. అందువల్ల ఏం చేశారు, ఓడిపోయిన రాజులందరూ సింహాసనం కింద చేరి నీ ఆశ్రితులము అన్నారు. వాళ్ళ యోగక్షేమాలు చూస్తారు. ఏ విధంగా అయితే అహంకారం వదిలి తమంతటి వాళ్ళు లేరు అనే భావన పక్కన పెట్టి ఓడిపోయి నీ పాదాల దగ్గర చేరారో శత్రురాజులు, ఆ విధంగా మేం కూడా అభిమానం పోగొట్టుకున్నామయ్యా. ఆడపిల్లలకి కొంచెం అభిమానం ఎక్కువ. నువ్వంటే ఇష్టమని ఎవరితోనూ త్వరగా చెప్పరు. అబ్బాయి చెప్పినంత తేలికగా అమ్మాయిలు చెప్పరు. కానీ మేం చెప్తున్నాం ఇక్కడ, మా అభిమానాన్ని వదిలిపెట్టుకున్నాం, స్వాభిమానం పక్కకు పెట్టి నువ్వు తప్ప గతి లేదు అంటే నీ పాదాల దగ్గరికి వచ్చాం మేము. ఏ రకంగా అయితే రాజులు ఓడిపోయి చక్రవర్తి దగ్గర తమని గెలిచిన వాళ్ళ దగ్గర పాదాల దగ్గర చేరతారో అట్లాగే నీ సింహాసనం కింద మేమంతా గుంపులు గుంపులుగా చేరుకుని ఉన్నాం. ఒక్కసారి నెమ్మదిగా నీ కళ్ళు ఇచ్చి నీ చూపు మా మీద ప్రసరింపచే. ఆ చూపుని ఎంత గొప్పగా వర్ణిస్తాడంటే, చిరుగంట ముఖంలాగా విడివడి ఉన్న తామర పువ్వు లాగా. కన్ను తామర పువ్వే, కానీ ఎలా ఉంది, ఆ కంటిలో ఉన్న గుడ్డు ఉందే, ఆ గుడ్డు చూడ్డానికి చిరుగంటలో నుంచి కనపడుతున్నటువంటి లోపల ఉన్న రాయిలా ఎలా ఉంటుందండి. ఇలా కన్ను ఉంటుంది, కంటికి పైన ఒక రెప్ప ఉంటుంది, కింద ఒక రెప్ప ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ పై రెప్ప ఇట్లా పడుతుంది, కింద రెప్ప ఇట్లా కిందకు వస్తుంది. ఇలా వచ్చేటటువంటి సందర్భంలో ఇట్లా ఇలా ఉంటుంది. పై రెప్ప ఇలా పైకెడుతుంది, కింద రెప్ప ఇట్లా కిందకి ఎడుతుంది. అప్పుడు కన్ను విచ్చుకున్నట్టు ఉంటుంది. ఈ కన్ను విచ్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి కనుగుడ్డు కనపడుతుంది. కానీ ఈయన కళ్ళెలా అరవిచ్చి ఉన్నాయి, పూర్తిగా తెరుచుకోవాల, నిద్రపోతూ ఉన్నాయి. నిద్రపోతూ ఉన్న విశాలమైనటువంటి కన్నులు గనక ఆ రెప్పలు కన్నులని ముయ్యలేకపోతున్నాయి. అందువల్ల ఇలా కలిసి లేవు రెప్పలు, కొద్దిగా ఇలా పైకి లేచాయి. ఈ పైకి లేచి ఇలా ఉంటే ఈ కాస్త ఉన్న సందులో నుంచి లోపల ఉన్న కనుగుడ్డు కనపడుతుంది. ఎలా ఉంది అంటే, ఒక మువ్వ ఉంది. ఆ మువ్వ ఎలా ఉంటుంది, పూర్తిగా మూసి ఉండదు, కొద్దిగా ఖాళీ ఉంటుంది. మువ్వకి ఇలా కొద్దిగా తెరిచి ఉంటుంది. ఇలాగే ఈ తెరిచుండి లోపల ఉన్నటువంటి రాయో ఒక గోళీ లాంటిదో లోపల వేస్తారు. అది కదిలినప్పుడల్లా గల్లు 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 అని శబ్దం వస్తుంది. ఆ శబ్దం బయటికి రావాలి అంటే ఆ లోపల ఖాళీ ఉండాలి. లోపలిది మోగినప్పుడు పూర్తిగా మూస్తే లోపల నుంచి శబ్దం రాదు. కనుక ఆ చిరు మువ్వ ఎలా ఉందో నీ కన్ను అలా ఉంది. ఆ కన్ను సగం తెరిచి ఉన్నటువంటి కన్ను ఆ మువ్వ యొక్క తెరిచినటువంటి భాగంలాగా కనపడుతూ ఉంది. అటువంటి నీ కళ్ళని ఎలా ఉన్నాయి, మువ్వలాగా ఉంది అంటే మువ్వ లోహంతో చేస్తుంటుంది. కనురెప్పలంత గట్టిగా ఉన్నాయా, లేవు, తామర పూల రేకుల్లాగా ఉన్నాయి. అరవిందాక్షుడు కదా ఈయన. అటువంటి కళ్ళని కొద్దిగా ఎర్రబారి కూడా ఉన్నాయి. దేనివల్ల, ఏదైనా ఒక భావోద్వేగం కలిగితే కన్నుల్లో కొంచెం ఎర్రదనం ఉంటుంది. మా మీద వాత్సల్యంతో నీ కళ్ళు ఎర్రబడ్డాయి. అటువంటి కళ్ళని నెమ్మదిగా విచ్చి మా వంక చూడవలసింది. నీ కళ్ళు విచ్చితే ఎలా ఉంటుంది అంటే, సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తున్నట్టుగా ఉండేటటువంటి నీ రెండు నేత్రాలని తెలిసి మా వంక చూడు. ఎక్కడైనా సూర్యుడు చంద్రుడు ఒకసారి ఉంటారండి? సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు. కానీ సూర్యచంద్రులు ఇద్దరూ ఉండే సమయం ఒకటి ఉంది. ఎప్పుడంటే పూర్ణిమ నాటి సూర్యోదయ సమయంలో. చంద్రుడు ఇంకా పూర్తిగా అస్తమించకుండానే సూర్యుడు ఉదయించడం జరగచ్చు. అది కూడా సముద్ర తీరాల్లో మాత్రమే కనపడుతుంది రెండూ ఉండడం. మరి నువ్వు కళ్ళు తెరిస్తే ఎట్లా ఉంది, సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఉదయించినట్టుగా ఉంది. ఎందువల్ల ఈ మాట చెప్పడం జరుగుతోంది? పైకి ఇక్కడ యశోద కుమారుడుగా నందగోపుని తనయుడుగా
అతన్ని కీర్తిస్తూ ఉన్నా అతడు పరబ్రహ్మము పరమాత్మ అనే సంగతిని గోపికలు బాగానే గుర్తించారు. ఆనాటి గోపికలు గుర్తించారో లేదో తెలియదు, కానీ ఈనాటి గోదా గోపిక ఆ గోదతో ఉన్నటువంటి చెలులు వీళ్ళు మాత్రం గుర్తించారు. అందువల్ల ఏమనుకుంటున్నారు వాళ్ళు అంటే, ఈయన సాక్షాత్తు పరమాత్ముడైతే ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు దైవానికి. అంతే కదండి, సూర్యచంద్రులు ఇద్దరూ చెరొక కన్నుగా ఉంటారు. అలా ఉన్నప్పుడు నీ రెండు కళ్ళు తెరిస్తే సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఉదయించినట్టు ఉంటుంది. అంటే నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడివి. ఇవాళ ఇక్కడ చిన్న పిల్లవాడులాగా నందుడింట్లో యశోద పెంపకంలో పెరుగుతున్నాడు అనుకుని భ్రమపడుతున్నాం, కానీ నిజానికి నువ్వు సాక్షాత్తు సూర్యచంద్రులు కన్నులుగా కలిగిన విరాట్ పురుషుడు సుమా అని చెప్తూ, మాకు అనుభవించి తీరాలనే శాపం లాంటి కర్మ కూడా మమ్మల్ని వదిలిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సూర్యచంద్రుల లాంటి కళ్ళని ఒకేసారి తెరిచావో, ఇది చాలా అపురూపమైన ఘట్టం కదండి, సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉండడం. అప్పుడు ఏం జరుగుతుంది? మా పాపాలన్నీ పోతాయి. పాపాలు అంటే చాలా రకాలుగా పోతాయి. పాపాలే కాదు, ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా వాటిని తొలగించటానికి తగ్గించటానికి వీల్లేవు అని కొన్ని ఉంటాయి. కొన్ని పాపాలకి పరిహారాలు పోతాయండి, పరిహారాలతో పోతాయి. కానీ పరిహారాలు లేకుండా ఉన్న అనుభవించక తప్పదు అని, అటువంటివి కూడా పోతాయి. ఒక్కసారి నువ్వు సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఉదయించినట్టు కానీ రెండు కళ్ళని ఒకసారి తెరిచినట్టయితే ఆ చూపుకి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందువల్ల ఒక్కసారి కళ్ళు తెరవయ్యా, కళ్ళు తెరిచి ఆ తెరచిన కళ్ళతో మమ్మల్ని ఒకసారి చూడు, మాకు దర్శనమియ్యి. అప్పుడు మేము ఈ వ్రతం చేస్తాం. ఆ వ్రతం వల్ల లోకానికి మేలు కలుగుతుంది. మా సొంతం కోసం అనుకుంటున్నావా? స్వార్థం కాదు, అందరి కోసం చేస్తున్నటువంటి వ్రతం ఇది అని గోదాదేవి కృష్ణుణ్ణే తలుపు తెరవమని ఇక్కడ గట్టిగా, అంటే ఆ కంటి చూపు తమ మీద ప్రసరింపచేయమని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంది ఈ పాసురంలో. స్వోచ్చిష్టమాలికా బంధగంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.